ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాము. అందరికంటే చివర్లో అంటే జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ దక్కించుకుంది. అంతేకాదు సంక్రాంతి విన్నర్గా నిలిచిందంటంలో కూడా సందేహం లేదు. చాలామంది రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. మరో సినిమా బాలకృష్ణ నటించిన బ్రాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు దక్కించుకోగా, అన్ని సినిమాల కంటే వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్న సినిమానే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిందని చెప్పొచ్చు. ఈ సినిమా విడుదలైన 13 రోజుల్లో 276 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. దిల్ రాజు నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. వెంకటేష్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ మూవీగా ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా నిలుస్తుందంటంలో ఏమాత్రం సందేహం లేదు. అదే సమయంలో అనిల్ రావుపూడి, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్గా నిలిచినా కూడా ఇంతవరకు ఇలాంటి హిట్ అంటే వసూళ్ల పరంగా దక్కలేదని చెప్పొచ్చు. సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్కు జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరులు నటించారు. ఇందులో బుల్లిరాజు పాత్రే హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే. జనవరి 26న అంటే ఆదివారం నాడు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ సినిమాకు టికెట్స్ బుక్ అయ్యాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా వసూళ్లు థియేట్రికల్ రన్ పూర్తయ్యే నాటికి 300 కోట్ల రూపాయలు చేరుకునే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ మూవీగా నిలుస్తుందని భావించారు, కానీ ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుందని మాత్రం ఎవరు అంచనా వేయలేదని చెప్పొచ్చు. ఈ తాజా ఫలితాలతోటి అటు హీరో వెంకటేష్తో పాటు దర్శకుడు అనిల్ రావుపూడి చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉందని చెప్పొచ్చు.